ఎలా ఉంది? అడిగింది రోజీ. అరుంధతి పర్వాలేదన్నట్టు తలాడించింది. మేం చాలా బాధపడుతున్నాం అలా జరిగినందుకు నొచ్చుకుంటూ చెప్పాడు సియాం. సిల్లి, వదిలేయండి. మీకంటే నేనే ఎక్కువగా బాధపడుతున్నాను. ఆనందంగా చేసుకుంటున్న పుట్టినరోజు నాడు ఏంటి ఈ అపశృతి అని చీము పట్టే వస్తువులు తినకు సలహా ఇచ్చింది రోజీ. డాక్టర్కా నువ్వు ఆ సలహా ఇచ్చేది? సన్నగా నవ్వాడు సియాం. అరుంధతి కూడా నవ్వేసింది. భార్యాభర్తలిద్దరూ నవ్వేశారు. అరుంధతికి వస్తామని చెప్పి తెచ్చిన పళ్ళు టేబుల్ మీద పెట్టొచ్చారు. నాకెందుకో రాజీవ్ కావాలనే కొట్టాడనిపిస్తోంది. దారిలో చెప్పింది రోజీ. ఛ! అరుంధతి మీద అంత కోపం ఎందుకుంటుంది? అయినా వాడి వయసెంతని? లేదండీ, నేను చూస్తూనే ఉన్నాను. రాజీవ్ కావాలనే కర్రతో కొట్టాడు. అక్కడ అరుంధతి ఉందని నిర్ణయించుకున్నాకే. రోజీ, వాడి వయసెంతో తెలుసా? 7 సంవత్సరాలు. ఆ వయసులో అంత పగ, ద్వేషం ఉండదు. అనవసరంగా ఆలోచించకు. ఏదో కాకతాళీయంగా జరిగింది. అంతే. కాదండీ. శ్యామ్ విసుగ్గా చూశాడు. అదే నిజమైతే వాణ్ణెందుకు అడగలేదు? అరుంధతిని హాస్పిటల్‌కి మోసుకెళ్తుంటే గారంగా ఎత్తుకుని అక్కున ఎందుకని చేర్చుకున్నావు? భయపడ్డాడనేగా? నిజంగా కావాలని కొట్టిన వాడైతే అలా భయపడేవాడా? నువ్వెత్తుకుంటావా? నేను ఎత్తుకుంది అందుకని కాదండీ. నేను వేగంగా వెళ్లి వాణ్ణి ఎత్తుకుని ఉండకపోయినట్లయితే మళ్ళీ కొడతాడేమోనని దగ్గరికి తీసుకున్నాను. సియాం వింతగా భార్య వంక చూశాడు. నిజమా? అయితే నిన్న ఎందుకు నాకు చెప్పలేదు? ఇంతకీ వాడిప్పుడెక్కడున్నాడు? నేను స్కూలుకి వద్దని చెప్పి ఆపి ఇంట్లోనే ఉండమన్నాను. సియాం మౌనంగా ఊరుకున్నాడు. బంగ్లా వరకు అలానే ఉన్నాడు. బంగ్లాకొస్తూనే విసురుగా దిగి అంతకన్నా విసురుగా నడిచాడు. రోజీ అతని నడక వేగంతో నడుస్తూ ఆయాసపడుతూ కొంపదీసి వాణ్ణి 4 దులపరు కదా? సియాం అవును కాదన్నట్లు తలాడించి కొడుకు రూమ్ తలుపు తీశాడు. గదిలో డబుల్ కాట్ మీద రాజీవ్. అంతకు ముందు నుంచి చూస్తున్నాడో లేక తలుపు శబ్దమై చూస్తున్నాడో గాని నిశ్చలంగా చూస్తూ కనపడ్డాడు. శ్యామ్ నెమ్మదిగా వచ్చి పొరుపు మీద కూర్చున్నాడు. రోజీ ఆందోళనగా భర్తని చూస్తోంది. కన్నా, పిలిచాడు శ్యామ్. రాజీవ్ అలానే చూస్తున్నాడు. ఆ నిశ్చలమైన చూపుని భయం అనుకున్నాడు శ్యామ్. అరుంధతి ఆంటీని కావాలనే కొట్టావా? రాజీవ్ మాట్లాడలేదు. కనీసం తల్లివంక కూడా చూడలేదు. నోరు తెరువు. తెలుసుగా నా సంగతి? ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాను. కోపమొస్తే ప్రేమ గేమ ఉండదు. కమాన్ మాట్లాడు. అరుంధతి ఆంటీని కావాలనే కొట్టావా? రాజీవ్ సూటిగా తండ్రి కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల్లో నిర్లక్ష్యం శ్యామ్కి తిక్కరేగిపోయింది. కోపంగా చెయ్యెత్తాడు, కానీ కొట్టలేదు. అలా గుడ్లు మిటకరిస్తూ చూస్తావే? చెప్పు, లేదా? కళ్ళు ఉరిమాడు శ్యామ్. పోనీలండి, భయపడుతున్నట్లున్నాడు. మీరెళ్ళండి, నేను అడుగుతానుగా బుజ్జగించి. శ్యామ్ నిప్పులు కురిసే కళ్ళతో భార్యవంక చూశాడు. రోజీ నీళ్లు నమిలింది. ఇదే చివరిసారి. మొండితనంలో నీకంటే బలవంతుండని చెప్పు. రాజీవ్ తల్లివైపు చూశాడు. ఆమె మాట్లాడమన్నట్టు సైగ చేసింది. రాజీవ్ చిన్నగా నవ్వాడు. శ్యామ్ విస్తుపోయాడు అది చూసి. రాజీవ్ మరింతగా నవ్వాడు. బొత్తిగా భయం లేకుండా పోతుంది. ఓ పక్క నేను తిడుతూ ఉంటే వాడు చూడు, వాడి అల్లరి చూడు. భార్యకి ఫిర్యాదు చేశాడు. వాణ్ణి మనం కొట్టమని ధైర్యం, అందుకే నవ్వింది రోజీ. ఆ, మంచిగా ఉన్నంత వరకే గారం, క్రమశిక్షణ తప్పితే గారం కాస్త కారం అవుతుంది. రాజీవ్ ఒక్క ఉదుటున తండ్రి మీదకి ఎగబాకి 2 చేతులు భుజాల మీద వేసి మా మంచి డాడీ అన్నాడు. శ్యామ్ బలవంతాన తన కోపాన్ని తిరిగి తెచ్చుకుని చెప్పు రాజీవ్, అరుంధతి ఆంటీని కావాలని కొట్టావా? అడిగాడు. నో డాడీ, అలాంటి తప్పుడు పని నేనెందుకు చేస్తాను? అయినా పెద్దలను గౌరవిస్తాను కానీ కించపరుస్తానా? మరి మమ్మీ ఏంటి అలా చెప్పింది? నో డాడీ, మమ్మీ పొరబడుంటుంది. మరైతే నేను రాగానే అలా మౌనంగానే ఉన్నావే? అడుగుతూ ఉంటే చాలాసేపు మాట్లాడలేదే? అదా, నిన్ను ఆట పట్టిద్దామని సరదాగా. అరుంధతి ఆంటీని ఆ సరదా కోసమే కొట్టావా? చూడు మమ్మీ. రాజీవ్ తల్లివైపు చూశాడు. రోజీ ప్రేమగా కొడుకునెత్తుకుని మీరు ఊరుకోండి. వాడెంతని? వాడి వయసెంతని? ఆమెనలా కొట్టడానికి ఆమె మీదేమన్నా పగుందా? బావుంది. నాకు చెప్పింది నువ్వే. తిరిగి నన్ను దబాయిస్తోంది నువ్వే. ఏదో పొరబడే ఉంటాను. నా బంగారు కొండ, ముద్దుల రెమ్మ, ఆ ప్రభువు ప్రసాదం. అలాంటి సైతాను పనులెందుకు చేస్తాడు? రాజీవ్ అవునన్నట్టు తలాడించాడు. రోజీ లేచి కొడుకును పరుపు మీద పడుకోబెట్టి దుప్పటి సర్ది పదండి, బిడ్డ పడుకుంటాడు. నిన్నంతా అలసిపోయాడు. శ్యామ్ కొడుకు జుట్టు నిమిరి నుదుటిన ప్రేమగా చుంబించి పడుకో, హాయిగా రెస్ట్ తీసుకో. రేపు ఉదయం 7ంటికే స్కూలు. భార్యాభర్తలిద్దరూ కొడుకుని తృప్తిగా చూసుకుని వెనక్కి తిరిగారు. అప్పుడు పిలిచాడు రాజీవ్. డాడీ. ఇద్దరూ వెనక్కి తిరిగారు. రాజీవ్ నిశితంగా చూస్తున్నాడు. అవే చూపులు. మొదట తామిద్దరూ గదిలోకొచ్చినప్పుడు చూస్తున్న చూపులు. ఏమీ మార్పు లేదు.
ముఖంలో సీరియస్నెస్ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. రాజీవ్ని ఎందుకు పిలిచావు అన్నట్టు చూశారు. ఆంటీ, అరుంధతి ఆంటీకి ఎలా ఉంది? పర్వాలేదు, పడుకో బాబు, పెద్ద దెబ్బేమీ కాదు, తొందరలోనే మారిపోతుంది. చావలేదన్నమాట. చస్తుందనుకున్నానే. పునాదులతో సహా తామున్న భవనం ముక్కలైనట్టు కంగు తిన్నారు. ఆ దెబ్బకి బ్రతికిందా? చచ్చిపోవాలే. వాళ్ళ ఫీలింగ్స్ని పట్టించుకోకుండా అన్నాడు. ఈసారి చలి జ్వరం వచ్చినట్టు వణికిపోయారు ఇద్దరు. అది ఫాదర్ జరిగింది. నాకెందుకో భయంగా ఉంది, చెప్పింది రోజీ కన్నీళ్లతో. దూరంగా రాజీవ్ నిల్చునున్నాడు. చర్చి ఫాదర్ ఆమె చెప్పింది విని సియాం వంక చూశాడు. అతను అలానే ఉన్నాడు, ఏడుపు ఒకటే తక్కువ. రాజీవ్ అలా అన్నాడా? మీరేమీ పొరపాటు పడలేదుగా? లేదు ఫాదర్. అరుంధతిని పలకరించొస్తుంటే రోజీ చెప్పింది, రాజీవ్ కావాలని కొట్టినట్టు. నేను కోపంగా రాజీవ్ గదిలోకి వెళ్ళి అడిగాను. మొదట మౌనంగా ఉన్నాడు, తర్వాత తన పని చేయలేదన్నాడు. మేం నమ్మి వెళ్తుంటే అన్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు. మేం భయమేసి వెంటనే మీ వద్దకొచ్చాం. క్షణం ఆలస్యం చేయలేదు. మీరు చెప్పింది నిజమైతే రాజీవ్కి అరుంధతి మీద ఎందుకంత కోపం? మీకేమన్నా కారణం తెలుసా? బహుశా ఒకటై ఉంటుంది. అరుంధతి మా ఫ్యామిలీ డాక్టర్. ఏ చిన్న జబ్బొచ్చినా ఆమె వస్తుంది. రాజీవ్కి ఇంజెక్షన్ అంటే భయం. ప్రతిసారి వద్దని గొడవ చేస్తాడు. ఆ సమయంలో అరుంధతిని తిడతాడు కూడా. ఫాదర్ సరళంగా నవ్వారు. అదే ఉండదు. మరే కారణమైనా? లేదు ఫాదర్. ఆమెకి మా ఇంటితో పరిచయం ఆమె వృత్తి వరకే పరిమితం. రాజీవ్ని నా దగ్గరికి తీసుకురండి చెప్పాడు. శ్యామ్ వెళ్ళి కూర్చున్న కొడుకునెత్తుకుని ఫాదర్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఫాదర్ చిరునవ్వు నవ్వి, ప్రభు సన్నిధికి వెళదామా అన్నాడు. రాజీవ్ తల అడ్డంగా ఊపాడు. చర్చిలోకి రావా అడిగాడు ఫాదర్. కాదు, డాడీ మమ్మీ కూడా చెప్పాడు రాజీవ్. తప్పు చేసిన వాళ్లే ప్రభు ముందుకు రావడానికి భయపడేది. రాజీవ్ తల వంచుకున్నాడు. నాతోరా, పెద్దల మాటలు కడ్డు చెబితే ప్రభుకి నచ్చదు. రాజీవ్ కిందకి దిగాడు. ఫాదర్తో పాటు నడిచాడు. కూర్చో చెప్పాడు ఫాదర్. రాజీవ్ కూర్చుంటూ చూశాడు. ఎదురుగా ప్రభు. ఇప్పుడు నువ్వు యేసునాథుడి సమక్షంలో ఉన్నావు. అబద్ధాన్ని ఆయన క్షమించాడు. నిజాన్ని ఒప్పుకుంటే పాపాన్ని తుడిచేస్తాడు. చెప్పు, అరుంధతి ఆంటీని కావాలనే కొట్టావా? చాలా అడ్డంగా ఊపాడు. మరి మమ్మీ డాడీని అలా ఎందుకు అడిగావు? నీ ఉద్దేశాన్ని ఎందుకు బయట పెట్టావు? నేను అలా అడగలేదు, అబద్ధం. ఏది, మీ మమ్మీ డాడీ చెప్పిందా? రాజీవ్ తల ఊపాడు. మీ మమ్మీ డాడీ చెప్పిన అబద్ధమేంటో దారిలో అడిగారు. అదే మీకు చెప్పుంటారు. అరుంధతి అంటే ఇంకా చావలేదా అన్నానని అన్నాడు. మరి నువ్వు అన్నావు కదా, అందుకేగా వరుణ్ నా దగ్గరికి తీసుకొచ్చింది. ఆంటీ నిన్నేమన్నా అన్నారా? లేక నీ తల్లిదండ్రులు లేనప్పుడు దండించారా? అలాంటిదేమీ లేదు. మరైతే ఎందుకలా చేశావు? రాజు బొంగుమూతి పెట్టుకుని లేచాడు. కనబడుతున్న ప్రభు సాక్షి, నేను చేయలేదు అనలేదు. ఫాదర్లో సరళమైన స్వభావం మారిపోయింది. ఇక అడిగేందుకేమీ లేనట్టు లేచారు. అన్ని రకాలుగా ప్రయత్నించాను, నేను అలా అనలేదంటున్నాడు. పైగా ప్రభు మీద ఒట్టు కూడా వేశాడు. రోజీ అసహనంగా కొడుకుని దగ్గరకు లాక్కుంది. చెప్పరా చెప్పు, అలా అనలేదు. పైగా మేరీమాత తనయుడి మీద ప్రమాణం చేస్తావా? నీకు క్షమాపణ లేదురా. ఆ ప్రభువు నిన్ను క్షమించాడు. సియాం అడ్డు చెప్పబోయాడు. ఆమె పట్టించుకోకుండా దబదబా బాదింది. రాజీవ్ ఏడుపు లంకించుకున్నాడు. ఫాదర్ మనసు కలత చెందింది. ఊరుకోబిడ్డా, ఏ గాలో సోకుంటుంది. ప్రభు సన్నిధిలోకి రాగానే మటుమాయం అయి ఉంటుంది. అందుకే ఒట్టు వేశాడు. ఆయన సన్నిధిలో ఆయన బిడ్డని దండించుకో, ప్రభువుని బాధ పెట్టకు. రోజీ ఆగి కళ్ళు తుడుచుకుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన గాని నేను గాని చేయి చేసుకోలేదు. ఇదే మొదటిసారి. ఏడ్చింది బాధగా. రోజీని ఓదారుస్తూ, ఊరుకోమ్మా, కష్టాలు సమస్యలు కలకాలం ఉంచాడు ప్రభు. నీ బాధ మటుమాయం అవుతుంది, వెళ్ళిరండి. ఏ దుష్ట సైతానో రాజీవ్ని తాకుంటుంది, అందుకే అలా ప్రవర్తించుంటాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలోకి రావడంతో అన్నీ దూరం అవుతాయి. నేను అదే అనుకుంటున్నాను ఫాదర్. ఇక్కడికి తెచ్చింది కూడా అందుకే. ముక్కుపచ్చలారని బాలుడు చావుల గురించి మాట్లాడేసరికి మాకు నోటి మాట రాలేదు. తేరుకుని మీ దగ్గరికి తెచ్చాం. ఆ ప్రభువు అందర్నీ రక్షించుగాక, ప్రశాంతంగా ఉంచుగాక అన్నాడు ఫాదర్. రాత్రి 12 గంటలు. ఊరంతా నిద్రాదేవి ఒడిలో ఉంది. చలితో మునగదీసుకునుంది. పక్క మీద రాగిణి బద్ధకంగా కదిలింది. విసుగ్గా దుప్పటిని మీదకు లాక్కుంది. చలి పోవడం లేదు. ప్రకృతి వల్ల కలిగిన చలైతేనేగా పోవడానికి. శరీరం లోపల చలి. మీదున్న దుప్పటిని తీసేసింది. పైన ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. జుట్టు సవరించుకుని చీర చెంగును సర్దుకుని తలుపు వైపు నడిచింది. శబ్దం కాకుండా తెరిచి కారిడార్లోకొచ్చింది. అంతా నిశ్శబ్దం. రాజీవ్ గది తలుపులు దగ్గరగా వేసున్నాయి.
రాగిణి అటుకేసి నడిచి మరింతగా తలుపు తోసి చూసింది. ప్రపంచాన్ని మరిచి మునగ తీసుకుని పడుకునున్నాడు. రాగిణి తలుపుల్ని దగ్గరకు వేసింది. నలువైపులా ఓసారి చూసుకుని మెట్లు దిగింది. మెట్లు పక్కనే ఉంది వంటగది. ఆ వంటగదిలోనే ఉంటాడు సలీం. రాగిణి అడుగులో అడుగు వేసుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. సలీం గోతంలాంటి దుప్పటి నిండా కప్పుకునున్నాడు. రాగిణి లోనికి వెళుతూనే తలుపులు వేసేసింది. సలీం, సలీం గుసగుసగా పిలిచింది. అలవాటైన పిలుపు, అవసరమైన పిలుపు. దబ్బున దుప్పటిని తీసి చూశాడు. రాగిణి, 36 ఏళ్ల రాగిణి, బాదం ముక్కలాంటి రాగిణ్ణి చూసి సలీం తీయగా నవ్వాడు. జరిగి చోటిచ్చాడు. రాగిణి భర్త పాకలోకి చొరబడినంత ఫ్రీగా, ఎలాంటి జంకు లేకుండా చొరబడింది. అమ్మగారి మీద చెయ్యి వేయొచ్చా అన్నాడు. నోర్మి వెధవ, ఇంకా అమ్మగారేంటి? అయినా నేను అమ్మలా కనిపిస్తున్నానా? అది చెయ్యాలనే నా తాపత్రయం. ఏడ్చావులే, అదే వస్తే నిన్ను నన్ను ఉప్పు పాత్ర వేస్తాడు మా ఆయన. సలీం ఒత్తిగిల్లి ఆమె వైపుకి మరింత జరిగి దగ్గరకు తీసుకున్నాడు. ఇంకా ఎన్ని రోజులు? కేవలం రోజులేగా. ఆ పైన ఆయన వస్తాడు. ప్రతిరోజు వారికి విందు భోజనం, నాకు మాత్రం పస్తు. నీకు వడ్డించానుగా 10 సంవత్సరాలుగా విందు భోజనం. మానవుడు చేసుకున్నాడన్న మాటే గాని చూసుకోవడం, దూరంగా ఉండి ఫోన్లో మాట్లాడమేగా. ఏమైనా నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు. రేపు వచ్చే ఆదివారం మా వారు రావచ్చు అంది. అంటే మీ వారొస్తే నువ్వు రావా? అమ్మో, ఇంకేమైనా ఉందా? అయినా మన కర్మ కాకపోతే నా మొగుడికి వ్యాపారంలో నష్టం రావడం ఏమిటి? అన్నీ వదిలేసి తిరిగి ఇండియా వచ్చేయాలనుకోవడం ఏమిటి? రావచ్చు, మనసుండాలి గాని మార్గం ఉండదా? అయినా అంత అవసరం ఉండదులే. వద్దు, కోరి రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఆయన ఎన్ని రోజులుంటారు? పోగానే నేనే వస్తాగా. అదేంటి చివర అంత అవసరం లేదులే అన్నావు? మోజు తీరిందా? మరొకటి దొరికిందా? రాగిణి నవ్వి తల ఊపింది వెళతానన్నట్టు. నీ పని పూర్తవగానే వెళ్ళిపోవడమేనా? లేక నా గోడు వినేదేమన్నా ఉందా? డబ్బులేగా, ఉదయం టిఫిన్ తెచ్చినప్పుడు రూమ్లో ఇస్తాను. అది కాదు, కూర్చో చెప్పాడు సలీం బాధగా. రాగిణి అయిష్టంగానే కూర్చుంది. 10 సంవత్సరాల పరిచయం రెండో కంటివాడికి తెలియకుండా నడిపాం. ఏ నిమిషాన మనిద్దరికీ పరిచయం ఏర్పడిందో గాని నన్ను ఈ ఇంట్లో కట్టి పారేసింది. ఇక తప్పదు. ఏంటి తప్పంది? అడిగింది ఆశ్చర్యంగా రాగిణి. నేను వెళ్ళిపోవడం అయ్యగారికి కూడా చెప్పాను. అందుకే ఇందాక నువ్వు కిందకొచ్చే అవసరం ఇక ఉండదు అంది. ఎక్కడికి? నన్ను వదిలి వెళతావా? తప్పదు, నేను మనిషినే. నాకు నానేవాళ్లు కావాలి. మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే నేను పరాయిదాన్నా? కాదా? ఉదయం అంతా నీకు పనివాణ్ణి. రాత్రి సంగతి వదిలే. రేపొద్దున నాకే రోగమన్నా వస్తే నువ్వు మెట్లు దిగి రాగలవా? నన్ను వెళ్ళిపోమ్మంటే వద్దని పెద్దాయనకు చెప్పగలవా? చెప్పలేవు. అందుకనే. మళ్ళీ రావా? సలీం తల అడ్డంగా ఊపాడు. రాను. యుక్త వయసు వచ్చినప్పటినుంచి ఈ ఇంటినే అంటిపెట్టుకునున్నాను. పాపాల్ని, పుణ్యాల్ని, మంచిని, చెడుని, సంతోషాన్ని, బాధల్ని అన్నీ ఇంటితో పాటు పంచుకున్నాను. ఇక నా వల్ల కాదు. వెళ్ళిపోతాను. దూరంగా ఉన్న మా వాళ్ళ దగ్గరకు వెళ్ళి కలో గంజో కలిసి తాగుతాం. ఇంత సడన్ గా ఈ నిర్ణయం? పాపం పోగొడుతుందేమోననే భయం కూడా ఓ కారణం. దానికంటే ముందు మరో భయం కూడా. భయమా? దేనికి? మనిద్దరి గురించి కాదు, మన సంబంధం తెలుస్తుందని కాదు. ఏదో భయం. గత 4 రోజులుగా ఏవో శబ్దాలు, అర్థం కాని కలలు. అసలు నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను. సలీం అంది వేదనగా. ఆ బాధ నాకు ఉంది. ఒక్కసారి ఈ ఇంటి గడప దాటితే మళ్ళీ నిన్ను చూడ్డానికి కూడా అవకాశం ఉండదని తెలుసు. అయినా వెళుతున్నాను. వయసు 40 వస్తోంది. శరీరపు కోరికల కోసం ముందు భవిష్యత్తుని గడ్డు రోజులుగా చేసుకోలేను. అసలు ఇన్నేళ్లు ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నానంటే కారణం నువ్వే, నీకోసమే. ఇప్పుడు వెళుతోంది నీకోసమే. నాకోసమా? అవును. మీ ఆయన త్వరలోనే వస్తున్నారు. మళ్ళీ విదేశాలకు వెళ్ళరని నీకు తెలుసు. ఇక నీ భర్తే నీకు సర్వస్వం. చిచ్చి, వాడి పేరెత్తకు. పెళ్ళైతే చేసుకున్నాడు గాని ఏనాడైనా మంచి చెడ్డ చూశాడా? పొట్టుమని 10 రోజులు గడిపాడా? నన్ను చేసుకోకపోయినా, నా కులం కాకపోయినా నువ్వే నాకసలు. సలీం రాగిణి నోటి మీద చెయ్యే శాపాడు. వద్దు, అతన్ని ఏమీ అనద్దు. అతనలా నిన్ను వదిలేకపోతే ఇన్ని సంవత్సరాలు నీ వద్ద ఉండేవాణ్ణి కాదు. అయితే తప్పదా? ఇక ఈ జీవితానికి సెలవు. రేపుదయం నా రూమ్కొచ్చి వెళతావుగా? సలీం తలూపాడు. రాగిణి లేవబోయి ఆగింది. అవును, ఇందాకేంటి అన్నావు? ఏవో శబ్దాలని, కలలని అడిగింది. అదే నాకు అర్థం కావడం లేదు. ప్రతిరోజు ఒకటే కల. ఆ కల ఏ కల? అడిగింది. అదే నువ్వు, నేను, వాళ్ళు చేసిందంతా కలగా వస్తోంది. రాగిణి మొహం విచ్చుకుంది. దేని గురించి నువ్వు చెప్పేది? 15 సంవత్సరాల క్రితం
మీరు కొత్త పెళ్ళికూతురుగా గడపలో అడుగుపెట్టిన రోజులు గుర్తు తెచ్చుకోండి. ఏది? అదా? అదే టెన్షన్‌గా వస్తోంది. అదే కల ప్రతిరోజు వస్తోందా? అదే ఆశ్చర్యం. భయంతో చచ్చిపోతున్నాను. కలలు ఎప్పుడైనా జరగనివి, జరగబోయేవి వస్తాయి. అదేంటో జరిగిపోయిన పాపం, మనం చేసిన పాపం తెర మీద సినిమాలా చాలా క్లియర్‌గా కలగా వస్తోంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఎప్పుడో మనమందరం కలిసి చేసిన పాపం నీ ఒక్కడికే ఎందుకు కలలా వస్తోంది? అది నీ భ్రమ. ఏది ఏమైనా నేను ఉండలేను. అయితే సరే, రేపు వెళ్ళిపోయే ముందు నన్ను కలువు. సలీం భుజం మీద చెయ్యేసి నొక్కాడు ఆప్యాయంగా. రాగిణి లేచింది. వంగి బయటకు చూసింది. ఎవరూ లేరు. ఎవరూ ఉండరు కూడా. సలీం తప్పించి మిగతా వారంతా ఇళ్ళకి వెళ్ళిపోతారు. పైన 4 అంతస్తులో శ్యామ్, రోజీ పడుకుంటారు. 2 అంతస్తులో తాను, రాజీవ్. కింద వంటగది, హాలు, డైనింగ్ రూము. రాజీవ్ లేవడు. పైన వాళ్ళు కిందకి దిగాల్సిన అవసరం ఉండదు. అందుకే అన్ని సంవత్సరాల పాటు వాళ్ళిద్దరి రహస్యం రహస్యంగానే ఉండిపోయింది. రాగిణి చకచకా నడుచుకుంటూ తన రూంలోకి వెళ్ళింది. బెడ్ లైట్ కూడా తీసేసి దుప్పటి ముసుగు పెట్టింది. అప్పుడు సమయం రాత్రి 2 గంటలు. కేవలం నిమిషాల్లోనే నిద్రలోకి జారిపోయింది. ఆమె అలా నిద్రపోవడం ఆలస్యం. సన్నగా కేక. అది సలీంది. అయితే ఆమె దాన్ని వినే స్థితిలో లేదు. చాలా గాఢ నిద్రలోకి జారిపోయింది. అయితే ఈ కేకని శ్యామ్ విన్నాడు.